స్వాగతం పలికేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్న వేళ అమెరికాను డెవిన్ మంచు తుఫాను గడగడలాడిస్తోంది. క్రిస్మస్ ముగిసి న్యూ ఇయర్ సెలవుల కోసం స్వస్థలాలకు పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకున్న లక్షలాది మంది ప్రయాణికులకు ఈ తుఫాను కోలుకోలేని దెబ్బతీసింది. ఆకాశమంతా మంచు మేఘాలు కమ్ముకోవడంతో గగనతల ప్రయాణాలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. నిన్న ఒక్కరోజే వేల సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. అసలు ఈ డెవిన్ తుఫాను ప్రభావం ఏ రేంజ్ లో ఉంది? న్యూయార్క్, న్యూజెర్సీలలో ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. అమెరికాను డెవిన్ మంచు తుఫాను గడగడలాడేస్తోంది. ముఖ్యంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల కోసం స్వస్థలాలకు వెళ్లేందుకు, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు లక్షలాది ప్రయాణికులు సిద్ధమవుతున్న సమయంలో ఈ వింటర్ స్టార్మ్ భారీ అవాంతరంగా మారింది. అమెరికా అంతటా గగనతల ప్రయాణాలు నిలిచిపోయాయి. ఒక్క రోజులోనే 1800కు పైగా విమానాలు రద్దు కాగా 22,000కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. శుక్రవారం రోజే వివిధ ఎయిర్లైన్స్లకు చెందిన 1802 విమానాలు పూర్తిగా రద్దయ్యాయని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవైర్ వెల్లడించింది. మరో 22,349 విమానాలు నిర్ణీత సమయానికి గంటల తరబడి ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరాయని తెలిపింది. ఈ ప్రభావం ముఖ్యంగా న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెనడీ, లాగార్డియా, డెట్రాయిట్, మెట్రోపాలిటన్ వంటి అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో తీవ్రంగా కనిపించింది. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. టికెట్లు ఉన్నా ప్రయాణం లేకుండా పోవడంతో తీవ్ర నిరాశ, ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే విమానాల రద్దులు, ఆలస్యాలకు కారణం పూర్తిగా ప్రతికూల వాతావరణమేనని అమెరికన్ ఎయిర్లైన్స్లు స్పష్టం చేశాయి. ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని చెబుతూ ఎయిర్లైన్ సంస్థలు క్షమాపణలు చెప్పాయి. అయితే మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రయాణికుల్లో భయం మరింత పెరుగుతోంది. విమానాశ్రయాల్లో హోటళ్లు ఖాళీ కావడం, క్యాబ్లు దొరకకపోవడం, రీబుకింగ్ కోసం గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని విమానాశ్రయాల్లో అయితే ప్రయాణికులు నేలపై కూర్చుని రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది. డెవిన్ తీవ్ర మంచు తుఫాను ప్రధానంగా గ్రేట్ లేక్స్, మిడ్ అట్లాంటిక్, నార్త్ ఈస్ట్ ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. పలు ప్రాంతాల్లో 4 నుంచి 8 ఇంచుల వరకు భారీగా మంచు కురిసింది. దీంతో రన్వేలు పూర్తిగా మంచుతో మూసుకుపోయాయి. విమానాలను డీ-ఐసింగ్ చేయడం కష్టంగా మారింది. విజిబిలిటీ తగ్గిపోవడంతో టేకాఫ్, ల్యాండింగ్లు ప్రమాదకరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఎయిర్లైన్ సంస్థలు భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. నేషనల్ వెదర్ సర్వీసెస్ ముందుగానే హెచ్చరికలు జారీ చేయడంతో న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలు ఎమర్జెన్సీ ప్రకటించాయి. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికార యంత్రాంగం సూచిస్తోంది. ఈ మంచు తుఫాను ప్రభావం కేవలం గగనతల ప్రయాణాలకే పరిమితం కాలేదు. రోడ్డు రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా అతలాకుతలమైంది. వేల సంఖ్యలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని మార్గాల్లో రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. మంచుతో కప్పబడిన రోడ్లపై వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. ట్రాఫిక్ జాములు సాధారణమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మంచు కరిగి నీరు నిలిచిపోవడంతో వరదల పరిస్థితి కూడా ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇక విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడడంతో హీటర్లు పనిచేయక ప్రజలు చలికి వణుకుతున్నారు. వింటర్ స్టార్మ్ డెవిన్ ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్లో లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. స్వస్థలాలకు చేరుకోలేక కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న కుటుంబాలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని విమానాశ్రయాల్లో స్వచ్ఛంద సంస్థలు ఆహారం, దుప్పట్లు పంపిణీ చేస్తూ సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. అయినా పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి ఇంకా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. మంచు తుఫాను వల్ల ప్రమాదాలు పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నేషనల్ వెదర్ సర్వీసెస్ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోవడంతో రోడ్లపై మంచు గడ్డకట్టే ప్రమాదం ఉందని సూచించింది. వాహనదారులు అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, ప్రయాణం తప్పనిసరి అయితే చైన్లు, ఎమర్జెన్సీ కిట్లు వెంట తీసుకువెళ్లాలని సూచించింది. అయితే శనివారం సాయంత్రం నుంచి మంచు కురిసే తీవ్రత క్రమంగా తగ్గే అవకాశం ఉందని
వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడవచ్చని చెబుతున్నారు. అయినప్పటికీ ఇయర్ ఎండ్ ప్రయాణాలపై డెవిన్ తుఫాను మిగిల్చిన ప్రభావం అమెరికాలో ఇంకా కొన్ని రోజులు కొనసాగనుందని అంచనాలు వినిపిస్తున్నాయి.